నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము అశుభ కర్మస్థానాల గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఉద్దుమాతక నిమిత్తాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్ళటానికి సంబంధించిన నియమాల గురించి పూర్తి చేసుకున్నాం. ఈరోజు చూడటానికి సంబంధించిన నియమాలు. ఈ విధంగా వెళ్ళినప్పటికీ వెళ్ళగానే అశుభ నిమిత్తాన్ని చూడకూడదు. ఎందుకనగా ఒక్కొక్క దిశలో నిలబడటం వలన ఆలంబనము స్పష్టంగా కనిపించదు. ఆలంబనం అంటే ఏమిటి? ఇక్కడ అశుభ నిమిత్తమైనటువంటి శవమే. చిత్తం కూడా వశంలో ఉండదు. అందువలన అతడు అటువంటి స్థలాన్ని విడిచి ఆలంబనము స్పష్టంగా కనిపించే చోట, చిత్తం వశంలో ఉండే చోట నిలబడాలి. గాలికి వ్యతిరేక దిశలో లేదా అనుకూల దిశలో నిలబడకూడదు. గాలి వీచే దిశలో నిలబడిన భిక్షువు చిత్తము చెడు వాసనలచే చంచలమై అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఒకవేళ అందువలన కొంచెం జరిగి గాలికి పూర్తిగా అనుకూలం కాకుండా నిలబడాలి. అలా నిలబడి కూడా అతడు ఇతర విషయాలపై కూడా దృష్టిని ఉంచాలి. ఎట్లనగా శవము నుండి చాలా దూరము, చాలా దగ్గర, కాళ్ళ వైపు లేదా తల వైపు నిలబడకూడదు. చాలా దూరం నిలబడటం వలన ఆలంబనము స్పష్టంగా కనిపించదు. మరీ దగ్గరగా నిలబడితే భయం కలగవచ్చును. కాళ్ళు లేదా తలవైపు నిలబడితే సమస్త అశుభం ఒకే విధంగా సమానంగా కనిపించదు. మృత శరీరం అంతా ఒకే విధంగా కనిపించదు. అందువలన చాలా దూరంగా లేదా చాలా దగ్గరగా కాకుండా సౌకర్యంగా ఉండే స్థలంలో శరీరం మధ్య భాగం వైపు నిలబడాలి. ఇలా నిలబడిన భిక్షువు ఆ ప్రదేశంలో రాయి లేదా లతను నిమిత్తంతో పాటు గ్రహిస్తాడు. అంటే అక్కడ రాయి ఉన్నదా, తీగ ఉన్నదా, ఇంతకుముందు చెప్పుకున్నాం, వాటితో పాటు గ్రహిస్తాడు. ఇలా 4 దిక్కులకు చెప్పబడిన నిమిత్తాలను నిశ్చలంగా చూడాలి. అంటే శవంతో పాటు దానికి 4 దిక్కులా ఉన్న వాటిని కలిపి నిమిత్తాన్ని స్వీకరించాలి మనసులో. అక్కడ నిశ్చలంగా ఇలా చూడాలి. ఒకవేళ ఆ నిమిత్తం వద్ద కనుచూపులో రాయి ఉంటే దాని గురించి ఈ రాయి పొడవైనదా, పొట్టిదా, చిన్నదా, పెద్దదా, రాగి వర్ణంలో ఉన్నదా, నలుపు లేదా తెలుపుగా ఉన్నదా, పొడవుగా ఉన్నదా, లేక గుండ్రంగా ఉన్నదా అని పరిశీలించాలి. అప్పుడు ఇలా పరిశీలనగా చూడాలి. ఇచట ఈ రాయి ఉంది, ఇచట అశుభ నిమిత్తం ఉంది, ఇది అశుభ నిమిత్తము, ఇది రాయి అని ఆ విధంగా చూడాలి. ఒకవేళ పుట్ట ఉంటే అది ఎత్తుగా ఉన్నదా, కురచగా ఉన్నదా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, రాగి వర్ణంలో ఉందా, లేక నల్లగా లేక తెల్లగా, పొడవుగా ఉందా లేక గుండ్రంగా ఉందా అని పరిశీలించాలి. అప్పుడు ఈ స్థలంలో పుట్ట ఉంది, ఈ అశుభ నిమిత్తం ఉన్నది అని పరిశీలనగా చూడాలి. ఒకవేళ వృక్షం ఉంటే అది రావి చెట్ట లేక మర్రి చెట్ట లేక అంజీరపు చెట్ట లేక వెలగ చెట్ట, ఎత్తుగా ఉందా, కొరచగా ఉందా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, రాగి రంగులో ఉందా, లేక నల్లగా ఉందా, తెల్లగా ఉందా అని ఇలా పరిశీలించాలి. అప్పుడు ఈ స్థలంలో చెట్టుంది, ఇక్కడ అశుభ నిమిత్తం ఉంది అని పరిశీలనగా చూడాలి. ఒకవేళ పొద ఉంటే అది చిట్టీత చెట్టుదా లేక కమంద కరవీరముదా లేక కురండకముదా, ఎత్తుగా ఉన్నదా, కురచగా ఉన్నదా అని ఈ విధంగా ముందు చెప్పుకున్నట్టుగానే పరిశీలించి ఈ స్థలంలో పొద ఉన్నది, ఇది అశుభ నిమిత్తము, ఇది పొద అని పరిశీలనగా చూడాలి. ఒకవేళ తీగ ఉంటే అది సొరతీగన లేక గుమ్మడి తీగన, నల్ల తీగన,
తిప్పతీగనా అని పరిశీలించాలి. అప్పుడు ఈ స్థలంలో తీగ ఉంది, ఇది అశుభ నిమిత్తము, ఇది తీగ అని పరిశీలనగా చూడాలి. అంటే దాని చుట్టుపక్కల ఉన్నవాటితో పాటు వాటిని గుర్తుపట్టాలని, నిమిత్తంతో పాటు వాటిని గ్రహించాలని. సనిమిత్తం కరోతి సారమ్మణం కరోతి. నిమిత్తంతో పాటు గ్రహిస్తాడు, ఆలంబనంతో పాటు గ్రహిస్తాడు అని చెప్పబడినది ఇచట కనిపిస్తుంది. ఎందుకనగా అతడు మాటిమాటికి పరిశీలించినప్పుడు ఆ సమీప వస్తువులను నిమిత్తంతో పాటు గ్రహిస్తాడు. అలాగే ఇది రాయి, ఇది అశుభ నిమిత్తము, ఇది రాయి అని రెండింటినీ కలిపి పరిశీలిస్తూ ఉన్నవి ఉన్నట్లుగా ఆ ఆలంబనంతో పాటు గ్రహిస్తాడు. నిమిత్తంతో పాటు ఆలంబనంతో పాటు గ్రహించిన తర్వాత ఇక్కడ నిమిత్తంతో పాటు అంటే పక్కన ఉన్నదాన్ని తీసుకోవాలి. ఏది అది చెట్ట, పొదన, పుట్టన అని ఆ విధంగా గ్రహించిన తర్వాత స్వభావ భావతో భవత్తపేతి, స్వభావాన్ని అనుసరించి పరిశీలిస్తాడు అని చెప్పబడిన దానికి ఇతర వాటికన్నా భిన్నంగా ఈ ఉద్దుమాతకానికి గల స్వభావాన్ని, ఉద్దుమాతక భావాన్ని పరిశీలించాలి. ఇతర వాటికి భిన్నంగా అంటే పక్కన ఉన్న వాటికి భిన్నంగా. ఈ ఉద్దుమాతకం అంటే ఏమిటి? ఉబ్బిన శవము, దానికి ఉన్న లక్షణాలని పరిశీలించాల. ఇలా స్వభావాన్ని అనుసరించి సారాన్ని గ్రహించి పరిశీలించాలని అర్థము. ఇలా పరిశీలించి రంగు, లింగము, ఆకారము, దిశ, అవకాశము, హద్దు ఇలా 6 విధాలుగా నిమిత్తాన్ని గ్రహించాలి. ఎలా అంటే ఆ యోగి రంగుతో ఈ శరీరం నల్లనిదా లేక ఎర్రనిదా, గోధుమ రంగుదా అని రంగును అనుసరించి పరిశీలించాలి. స్త్రీలింగమా లేక పురుషలింగమా అని కాక ఈ శరీరం ప్రథమ వయస్సులో ఉన్నదా లేదా మధ్య వయస్సులో ఉన్నదా, చివరి వయస్సులో ఉన్నదా అని పరిశీలించాలి. అంటే వయస్సు అని. ఆకారంతో ఉద్దుమాతకం యొక్క ఆకారాన్ని అనుసరించి ఇది దీని శిరస్సు, ఇది మెడ ఆకారము, ఇది చేయి ఆకారము, ఇది పొట్ట ఆకారము, ఇది నాభి, ఇది నడుము, ఇది తుంటి, ఇది తొడ, ఇది పాదాల ఆకారము అని ఇలా పరిశీలించాలి. దిశతో ఈ శరీరంలో 2 దిశలు ఉన్నాయి. నాభి నుండి కిందికి కింది దిశ, నాభి నుండి పైకి దిశ అని ఇలా పరిశీలించాలి. నేను ఈ దిశలో ఉన్నాను, అశుభ నిమిత్తం ఈ దిశలో ఉంది అని కూడా పరిశీలించాలి. నాభి అంటే బొడ్డు. ఇక స్థానంతో ఈ స్థానంలో చేతులు, ఇచ్చట కాళ్ళు, ఇక్కడ శిరస్సు, ఇక్కడ శరీరపు మధ్య భాగం ఉన్నాయి అని పరిశీలించాలి. లేదా నేను ఈ స్థలంలో ఉన్నాను, అశుభ నిమిత్తం ఈ స్థలంలో ఉంది అని పరిశీలించాలి. ఇక హద్దుతో ఈ శరీరము కింద పాదతలం మొదలుకొని పైకి తల వెంట్రుకల వరకు అంతటా చర్మమే హద్దుగా కలిగి ఉన్నది. అంటే చర్మానికి మీద ఇంకేమీ లేదు, చర్మంతో దాని హద్దు అయిపోయింది, అక్కడి వరకు ఉన్నది ఆ శవం అని. ఈ పరిమిత స్థలంలో 32 మలినాలే ఉన్నాయి. పరిమిత స్థలంలో అంటే ఆ శవంలో ఏమున్నాయి? 32 మలినాలే ఉన్నాయి. అవి కేశ, నఖాలోమ అని ఆ 32 మలినాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. లేదా ఇది దీని యొక్క చేయి హద్దు, ఇది కాలి యొక్క హద్దు, ఇది తల హద్దు, ఇది శరీరం మధ్య భాగపు హద్దు అని ఇలా ఈ ప్రకారం కూడా పరిశీలించవచ్చును. లేదా ఉద్దుమాతకం యొక్క ఎన్ని స్థానాలను పరిశీలన కొరకు మనసుతో గ్రహిస్తాడో వాటి గురించి
ఇది ఈ విధమైన ఉద్దుమాతకమని హద్దును నిర్ణయించాలి. పరిశీలన కొరకు మనసుతో ఎన్ని స్థానాలను గ్రహిస్తాడో వాటి గురించే ఇది ఈ విధంగా ఉన్నది అని అంతవరకు హద్దును నిర్ణయించుకోవాలి. పురుషుని కొరకు స్త్రీ శరీరము లేదా స్త్రీ కొరకు పురుషుని శరీరము ధ్యానాలంబనాలుగా తగినవి కావు. విపరీత శరీరంలో అశుభ ఆలంబనం తెలియకుండటమే గాక అది తగని ఉత్తేజనానికి కారణమవుతుంది. మజ్జిమ నికాయపు అట్టకథలో ఇలా చెప్పబడింది: బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న స్త్రీ శరీరం అది ఎంతగా కుళ్ళినదైనప్పటికీ పురుషుని చిత్తాన్ని వశం చేసుకుంటుంది. అందువలన తన వంటి శరీరంలోనే భిక్షువుకు పురుష శరీరము, భిక్షునికి స్త్రీ శరీరము, ఇలా 6 విధాల నిమిత్తాలను గ్రహించాలి. పూర్వబుద్ధుల వద్ద కర్మస్థానాన్ని గ్రహించటము, ధృతాంగధారణము, మహాభూతాల పరిమర్దనము అంటే ఈ 4 మహాభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు వాటి గురించిన చింతన, సంస్కారాల అవగాహన, నామరూప విచారము, సత్వసంజ్ఞానాశనము లేదా శ్రమణ ధర్మ పాలనం చేసినవాడు పుణ్య సంచయంతో అంటే ఇదివరకే అతడు చేసుకున్న పుణ్యంతో కూడినవాడు, కుశల భావనలచే భావితుడు, నిర్వాణ ప్రాప్తికి బీజాన్ని కలిగినవాడు, ఉన్నత జ్ఞానాన్ని కలిగినవాడు, తక్కువ క్లేశాలు కలవాడు అయిన కులపుత్రునికి ఆ అశుభ నిమిత్తాన్ని చూడటంతోనే అదే స్థానంలో ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ అలా ఉత్పన్నం కాకపోతే 6 విధాలుగా నిమిత్తాన్ని గ్రహించినప్పుడు ఉత్పన్నం అవుతుంది. ఈ విధంగా అంటే ఇక్కడ చూడటానికి సంబంధించిన నియమాల ప్రకారం చూసినప్పుడు ఒక మంచి సంస్కారాలు ఉన్న వ్యక్తి, ఆ లిస్ట్ అంతా ఇప్పుడు చదువుకున్నాం మనం, వ్యక్తికి చూడటంతో మనసులో ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నమవుతుంది. బయట శవము, మనసు లోపల దాని ప్రతిభాగ నిమిత్తము. అలా ఉత్పన్నం కాకపోతే ఈ 6 విధాలుగా నిమిత్తాన్ని గ్రహించినప్పుడు, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది చెట్టు, ఇది నిమిత్తము, ఇది రాయి, ఈ విధంగా అట్లా గ్రహించినప్పుడైనా ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా కూడా నిమిత్తం ఉత్పన్నం కాని సంధి, ఛిద్రము కింద పైన 4 దిక్కుల నుండి ఇలా ముందు చెప్పబడిన 6ంటికి అదనంగా మరల ఈ 5 ప్రకారాలతో కూడా నిమిత్తాన్ని గ్రహించాలి. ఆ విధంగా కూడా ఉత్పన్నం కానప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. సంధి అంటే కీళ్ళు, ఛిద్రాలు, కింద పైన 4 దిక్కులు అని ఆ విధంగా చూసి నిమిత్తాన్ని గ్రహించాల. కీళ్ళు అంటే 180 కీళ్ళతో శరీరంలో అన్ని కీళ్ళు ఉన్నాయని. కానీ ఉద్దుమాతకంలో 180 కీళ్లను ఎలా పరిశీలిస్తాడు? అందువలన ఆ భిక్షువు 3 కుడి చేతి కీళ్ళు, 3 ఎడమ చేతి కీళ్ళు, 3 కుడికాలి కీళ్ళు, 3 ఎడమకాలి కీళ్ళు, 1 మెడ కీలు, 1 నడుము కీలు, ఇలా 14 ముఖ్యమైన కీళ్లను అనుసరించి కీళ్లను గురించిన పరిశీలన చేయాలి. ఇక ఖాళీ స్థానాలతో వివరమనగా చేయి లోపలి అంటే చంక, పాదం లోపలి, పొట్ట లోపలి, చెవి లోపలి ఖాళీ స్థలం, ఇలా ఖాళీ స్థలాన్ని పరిశీలించాలి. కళ్ళు, నోరు మూసి ఉన్నది లేదా తెరిచి ఉన్నది పరిశీలించాలి. లోపలికి ఉన్నవి, నిన్నతో అంటే లోపలికి ఉన్నవి. శరీరంలో కంటి రంధ్రాలు, నోటి లోపలి భాగము, కంఠంలోని భాగము వంటి ఖాళీ స్థలాలను గురించి పరిశీలించాలి. నేను కింది స్థలంలో నిలబడ్డాను, మృత శరీరం పైభాగంలో ఉన్నది అని పరిశీలించాలి. పైకి లేచి ఉన్నవి తలతో, నిన్నతో తలతో అంటే నిన్నతో అంటే లోపలికి ఉన్నవి, తలతో అంటే సమంగా ఉన్నాయి అని.
వాస్తవంగా పైకి లేచినవి అని కాకుండా తల అంటే సమానం, సమతలం. శరీరంలోని మోకాళ్ళు, ఛాతీ లేదా నుదురు వీటిని పరిశీలించాలి. లేదా నేను ఎత్తు మీద ఉన్నాను, శరీరం కింద ఉంది అని పరిశీలించాలి. 4 దిక్కుల నుండి సమంతతో అంటే చుట్టూతా, అన్ని వైపుల నుండి అని. తిరియమంటే చుట్టూతా, సమంతతో అంటే అన్ని దిక్కుల నుండి. సమస్త శరీరాన్ని 4 దిక్కుల నుండి పరిశీలించాలి. శరీరం అంతటిలో ఏ స్థానం స్పష్టంగా కనిపిస్తున్నదో దాని అందే ఉద్దుమాతకం అని ఈ విధంగా చిత్తాన్ని స్థిరపరచాలి. ఇలా కూడా ధ్యాన నిమిత్తం లభించకపోతే కడుపు వరకు బాగా ఉబ్బి ఉన్న శరీర భాగాన్ని ఉద్దుమాతకం అంటూ చిత్తాన్ని నిలపాలి. ఈ విధంగా ఇది అంతా కూడా చూడడానికి, గ్రహించడానికి సంబంధించినటువంటి నియమాలు. దీనన్నిటినీ తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడికి చాలు.